ఓడినోడు అక్కడే బాధపడితే గెలిచినోడు ఇంటికెళ్ళి బాధపడినట్టు తయారైంది మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి. మంత్రి పదవి పదిలంగా ఉందన్న సంతృప్తి కంటే నిరంతర వివాదాలకు నిలవైన విద్యాశాఖను వదిలించుకోవాలన్న ఆయన ప్రయత్నాలకు అధినేత చెక్ పెట్టాడు. మానవ వనరులు కాకుండా మరో కీలక శాఖ ఇవ్వాలని గంటా చాన్నాళ్లుగా కోరుతున్నారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా తన కోరిక నెరవేరుతుందనుకున్న ఆయనకు అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి. విద్యాశాఖ పరంగా, తన ఆస్తుల పరంగా ఇటీవల కాలంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గంటాను పదవిలో కొనసాగించడం గొప్ప ప్రచారం కల్పించారు. చివరికి ఎటువంటి మార్పులు లేకుండా వదిలిపెట్టడం ద్వారా ఉదారంగా వ్యవహరించారన్న కలరింగ్ ఇచ్చాడు. మరోవైపు జిల్లాలోని సీనియర్ నేత అయ్యన్నకు మాత్రం చంద్రబాబు కృషి చేశారని చెప్పాలి. లోకేష్ కోసం పంచాయతీరాజ్ శాఖను త్యాగం చేసిన అయ్యన్నకు పునర్వ్యవస్థీకరణలో కీలకమైన R&B శాఖ కట్టబెట్టారు. ఎన్టీఆర్ హయాంలోనే, గతంలో బాబు హయాంలోనూ ఇదే శాఖ మంత్రిగా వ్యవహరించిన అయ్యన్నకు ముచ్చటగా మూడోసారి R&B అప్పచెప్పడంతో ఆయన వర్గీయులు సంబరాలు మునిగి తేలుతున్నారు. ఇక అయ్యన్న స్వయంగా ఇది అరుదైన అవకాశంగా భావిస్తున్నానని మీడియాతో ఆనందం వ్యక్తం చేశాడు. సరిగ్గా ఇక్కడే గంటా మంత్రి పదవి చర్చనీయాంశంగా మారింది. ఎవరు అవునన్నా కాదన్నా జిల్లాలో గంటా అయ్యన్నల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుందన్నది తిరుగులేని వాస్తవం. ఎప్పటికప్పుడు ఎవరికి వారు పైచేయి సాధించాలని తాపత్రయపడుతుంటారు. కానీ కీలకమైన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విషయానికి వచ్చేసరికి అయ్యన్న ఇష్టమైన శాఖతో ఆనందంగా ఉండగా గంటా మాత్రం తెచ్చిపెట్టుకున్న నవ్వులతో అలా ముందుకెళ్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. గంటా మాత్రం తెచ్చిపెట్టుకున్న నవ్వులతో అలా ముందుకెళ్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.